చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా జగన్ లాంటిదని, ప్యాకేజ్ లోకేష్ లాంటిదంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం అన్యాయం చేసిందంటూ రాష్ట్రమంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే చంద్రబాబుకు దుబాయ్లో పనేంటని రోజా ప్రశ్నించారు. రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేంద్రం మనకు అన్యాయం చేసిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్లో ఏం పనండి? 4 సంవత్సరాలుగా కేంద్రం అన్యాయం చేస్తుంటే అడగాల్సిన ముఖ్యమంత్రి అడగట్లేదు. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తే ఎంపీలు ప్లక్కార్డులు పట్టుకొని గొడవ చేస్తారంట, కానీ కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రం దర్జాగా పదవులు అనుభవిస్తారంట. వాటి గురించి ఏమీ మాట్లాడరంట. చంద్రబాబు నాయుడు ఆడే నాటకాలేంటో. ఇక్కడ కేంద్రం అన్యాయం చేసేసి దాన్ని చూస్తూ రాష్ట్రం మనకి అన్యాయం చేస్తుంటే ఇక్కడ ప్రజలంతా అల్లల్లా ఆడిపోతుంటే ఈయన అమెరికాలో షికార్లు కొడుతూ అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాడంట. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి అవగాహన లేని లోకేష్ అమెరికాలో ఏంటి తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు మిమ్మల్ని నమ్మినందుకు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే మీ కేంద్ర మంత్రులతో రాజీనామా